కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి మంటలంటుకున్నాయి. 5 గంటలుగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అంతకంతకు మంటల తీవ్రత పెరుగుతోంది. బ్లో అవుట్ తీవ్రతను తగ్గించేందుకు ఓఎన్జీసీ ఫైర్ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఓ కొలికి రాలేదు. మలికిపురం మండలంలోని ఇరుసు మండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అవి అంతకంతకు విస్తరించాయి. 100 అడుగుల మేర మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లన్నీ మాడి మసయ్యాయి. బ్లో అవుట్ మొదలవగానే ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామాన్ని అధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డ్రిల్ సైట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఎవరూ రాకుండా కట్టడి చేశారు. సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో దాంతో భాగంగా ఇప్పుడు రైట్ నో ఎగ్జాక్ట్ గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జీసీ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓఎన్జీసీ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ 24 hours టు ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్. సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యే లోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి. సో ఈ 2 పాసిబిలిటీస్ ని ఓఎన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి దే హావ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్. వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రస్తుతం ఇరుసు మండలో బ్లో అవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 hours వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. బ్లో అవుట్ తరహాలో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి సహాయక చర్యలకు వెళ్లిన ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి పేలుడు సంభవించింది. భారీగా గ్యాస్ బయటకొచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ని అదుపు చేసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.